అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు బ్రేక్ ఇవ్వడంతో మళ్లీ ఎన్నికలు ఎప్పుడు, ప్రభుత్వం ఆలోచన ఏంటి, రిజర్వేషన్స్లో మార్పులు ఉంటాయా, జూబ్లీహిల్స్ బైపోల్ తర్వాత నిర్వహిస్తారా, సంక్రాంతి వరకు వేచి చూస్తారా? తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు స్టే ఇవ్వడంతో ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో ప్రభుత్వం పునరాలోచనలో పడింది. మళ్లీ ఎన్నికల నిర్వహణ ఎప్పుడు అనే అంశం చర్చనీయాంశంగా మారింది. సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాలని గతంలో హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్ కోరింది. రాష్ట్రంలో పరిస్థితుల్ని పరిశీలించిన తర్వాత ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు ఈసీ స్పష్టం చేసింది. కానీ ఎన్నికల నిర్వహణ విషయంలో ఎన్నికల కమిషన్ తొందరపడిందనే వాదన వినిపిస్తోంది. రిజర్వేషన్ల అంశం న్యాయస్థానంలో విచారణ జరుగుతున్న సమయంలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. హైకోర్టులో వాదనలు జరుగుతుండగానే నోటిఫికేషన్ జారీ చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. అయినా ఈసీ ఎన్నికల ప్రక్రియలో ముందుకు వెళ్లగా హైకోర్టు ఎన్నికల నోటిఫికేషన్ కు బ్రేక్ వేసింది. దీంతో ఎన్నికల ప్రక్రియను పూర్తిగా నిలిపివేస్తూ ఎన్నికల కోడ్ ఎత్తివేస్తున్నట్లుగా ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. లోకల్ ఎలక్షన్లలో పోటీ చేయాలని ఎందరో ఆశలు పెట్టుకున్నారు. కానీ ఎన్నికల సంఘం రిజర్వేషన్లు ప్రకటించడంతో కొంతమంది నిరాశ చెందారు. మరికొంతమంది మాత్రం రిజర్వేషన్లు తమకు అనుకూలంగా రావడంతో ఇక పదవులు తమకు దక్కినట్లే అని సంబరపడ్డారు. గురువారం నుంచి నామినేషన్లు అనగానే ఆశావహులంతా ఊహల పల్లకిలో విహరించారు. ఇప్పటికే పెద్ద ఎత్తున ఖర్చులు చేశాం, అందర్నీ కలిశాం, హామీలు కూడా ఇచ్చాం, ఇక విజయమే అని నామినేషన్లు వేయడానికి సిద్ధమవుతున్న తరుణంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆశావహుల ఆశలపై నీళ్లు చల్లినట్టయింది. ఇన్నాళ్లు ఖర్చు పెట్టాం, అందర్నీ ఒప్పించుకున్నాం, కానీ రిజర్వేషన్లు తమకు అనుకూలంగా వస్తాయో రావో, అనవసరంగా ఆస్తులు డబ్బులు కోల్పోయాం కదా అని ఆవేదన చెందుతున్నారు. ప్రస్తుతం బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఇవ్వడంతో ప్రభుత్వం ఏం చేస్తుంది అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. స్టే తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తుందా, పాత రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్తుందా, అటు బీహార్ ఇటు జూబ్లీహిల్స్ ఎన్నికలు ముగిసిన తర్వాత ఎన్నికలకు వెళ్తారా అనే చర్చ జరుగుతోంది. హైకోర్టు 6 వారాల సమయం ఇవ్వడంతో అప్పటి వరకు ఎన్నికలకు వెళ్లకుండా ఉంటారా, ప్రభుత్వం వ్యూహాన్ని మార్చి ఎన్నికలకు వెళ్తుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వీటన్నిటికంటే సంక్రాంతి పండుగ తర్వాత స్థానిక ఎన్నికలకు వెళ్తే అన్ని రకాలుగా ప్రభుత్వానికి కలిసి వస్తుందని భావిస్తున్నారు.